హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. లేట్ నైట్ స్నాకింగ్ అంటే నైట్ డిన్నర్ అయిన తర్వాత 9 నుంచి 10 గంటల తర్వాత మళ్ళీ ఆహారం అనేది తీసుకోవడం. ఇది లేట్ నైట్ స్నాకింగ్. దీనివల్ల వచ్చే సమస్యలు చాలానే ఉన్నాయి. ఒకవేళ తరచుగా ఇదే కంటిన్యూ అవుతుంటే గనక. యూజువల్‌గా లేట్ నైట్ స్నాకింగ్ ఎందుకు చేస్తారంటే ఎక్కువగా స్క్రీన్ టైమ్ ఉండడం, బింజ్ ఈటింగ్, లేదంటే స్ట్రెస్, లేదంటే స్లీప్ సైకిల్ ప్రాపర్‌గా లేకపోవడం, లేదా నైట్ డిన్నర్ సరిపడా తీసుకోకపోవడం, ఫైబర్ కంటెంట్ తక్కువగా తీసుకున్నప్పుడు ఇలా లేట్ నైట్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది డిన్నర్ అయిన తర్వాత కూడా. ఇది ప్రాబ్లమాటికా లేదంటే హానికరమా అంటే అవును. ఒకవేళ ప్రతిరోజు లేట్ నైట్ స్నాకింగ్, ప్రతిరోజు బింజ్ ఈటింగ్ అనేది జరుగుతుంటే ఇది ఖచ్చితంగా హానికరం. ఇది కంప్లీట్‌గా మానేయాలా అంటే లేదు. మెల్లిమెల్లిగా తగ్గిస్తూ రావచ్చు. మీరు లేట్ నైట్స్ వేరే జంక్ ఫుడ్ గానీ, కూల్ డ్రింక్స్ తీసుకునే బదులు హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. లైక్ వీట్ బిస్కెట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, ఇవన్నీ కూడా ఎక్కువ కంటెంట్‌లో కాదు, తక్కువ చాలా లిమిటెడ్‌గా తీసుకోవాలి. మిల్క్ తీసుకోండి, లేదంటే బటర్ మిల్క్ కన్నా వార్మ్ మిల్క్ తీసుకోవడం, ఇవన్నీ హెల్తీ ఆప్షన్స్. ఇలా తీసుకోవడం చాలా హెల్త్‌కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ హెల్తీ ఆప్షన్స్ కాకుండా మీరు అన్‌హెల్తీ ఆప్షన్స్ లైక్ కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, లేదంటే బిస్కెట్స్ కానీ, స్వీట్స్ కానీ ఇలా మీరు ఎక్కువగా తీసుకుంటే డిన్నర్ అయిన తర్వాత లేట్ నైట్‌లో హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ వెయిట్ గెయిన్ అవ్వడం, సడన్‌గా వెయిట్ ఇంక్రీజ్, వెయిట్ ఇష్యూస్, షుగర్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయిపోవడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, స్లీప్ సైకిల్ కంప్లీట్‌గా డిస్టర్బ్ అయిపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు లేట్ నైట్ ఎప్పుడైతే తినాల్సి వస్తుంది అనుకుంటే మీ మీల్ ప్లాన్ అనేది, మీ మీల్ ఏదైతే తీసుకుంటారో కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఫస్ట్ మీరు ఫైబర్ని బ్యాలెన్స్ చేయాలి. మీరు ఎప్పుడైతే ఫైబర్ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకుంటారో అప్పుడు మీకు ఇలా బింజ్ ఈటింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. మీకు అలా తినాలి అన్న ఆ ఫీలింగ్ కూడా మీకు ఎక్కువ కలగదు. సో మీ డయట్లో ఫైబర్ లైక్ కీరా కానీ, క్యారెట్, లేదంటే లెట్యూస్, బ్రాకలీ ఇలాంటి ఫైబర్ కంటెంట్ ఫస్ట్ మీరు తీసుకోండి. ఆ తర్వాత మీరు కంప్లీట్ చేయండి మీరు రైస్ కానీ, మీ రోటీ కానీ, ఎనీథింగ్. సో అప్పుడు మీరు బింజ్ ఈటింగ్ని మెల్లిమెల్లిగా కట్ డౌన్ చేయొచ్చు. బెస్ట్ హ్యాబిట్స్ ఏంటంటే స్లీప్ సైకిల్ ప్రాపర్గా పెట్టుకోవడం. 7 to 8 hours మినిమం స్లీప్ సైకిల్ చాలా మ్యాండేటరీ మనకి. అట్ ద సేమ్ టైం ప్రాపర్గా హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. పడుకునే 1-2 hours ముందు డిజిటల్ డీటాక్స్ అంటే స్క్రీన్స్కి మీరు కంప్లీట్గా దూరంగా ఉండడం. జర్నల్ స్టార్ట్ చేయండి, లేదంటే వేరే ఏదైనా వర్క్లో ఇండల్జ్ అవ్వండి, కానీ పడుకునే ముందు మీరు స్క్రీన్స్కి దూరంగా ఉండడం, స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేయడం, అట్ ద సేమ్ టైం మీరు మీ హైడ్రేషన్ని కూడా బ్యాలెన్స్ చేయడం, ఇవన్నీ మంచి అలవాట్లు. మన అలవాట్లను చిన్నగా మార్చుకుంటే అవి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి మనం ముందే జాగ్రత్త పడి బయటపడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.